గురువుగారు, శకునం ఒక శాస్త్రం. ఎప్పుడైనా చెడు శకునం ఎదురైతే ఎలాంటి నియమాల్ని పాటించాలి? అప్పుడు శకునం మనం బయటికి వెళ్ళే సమయంలో కానీ, ఇంటిలో ఉన్న సమయంలో కానీ, నిద్రించే సమయంలో కానీ 24 గంటలు మనకు శకునం అనేది ఒక శాస్త్రం సూచనలను అందిస్తూనే ఉంటుంది. శ్రీరామాయణంలో శకున శాస్త్రం ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రంగా మనం గుర్తించినట్లయితే ఎన్నో ఘట్టాలు ఈ రామాయణంలో మనకు కనవస్తాయి. ప్రయాణంలో పక్షుల అరుపులు, వాతావరణంలో మార్పులు సూచనలుగా, శకునాలుగా. ఇంటిలో కూర్చున్నప్పుడు భుజం అదిరినా, కన్ను అదిరినా, శరీరం జలధరించిన శకునం ఒక శాస్త్రం. మనమానాన మనం కూర్చున్నాం, శరీరానికి జలధరింపు లేదు, ఏ విధంగా కూడా ఏ సమస్య లేదు, కానీ ఏదో ఒక ప్రాణి శరీరం పైన వచ్చి పడింది. బల్లిపాటు ఒక శకునం. శరీరం మీద ఏ ప్రాణి వచ్చి పడలేదు, కానీ కొన్ని ఇంటిలోనికి రాకూడనటువంటి ప్రాణులు, పెద్ద పక్షి, గుడ్లగూబ, డేగ, పావురం, కాకి, సర్పము ఇలాంటివి ఇంటిలోనికి వచ్చాయా, శకునం. అలాగే ఇవేవి రాలేదండి, సాధారణంగానే ఇంట్లో ఉన్నాం, కానీ స్నానం చేసే సమయంలో చేతిలో పుచ్చుకున్నటువంటి ఆ చెంబు నీటిలో ముంచే సమయంలో ఇలా మీద పోసుకుంటూ ఉండగా చెయ్యి జారి ఆ చెంబు నేలన పడింది, అనారోగ్య సూచన, శకునం. జ్వరం రాబోతోంది, శాస్త్రం ఇంత సూక్ష్మంగా చెబుతుంది. ఏమీ కాలేదు, అంతా బాగానే ఉన్నాం, ఇంటికొచ్చిన అతిథులు మనల్ని ఏదో మాట అనేసి వెళ్ళారు, శకునం. రాబోయే దుఃఖానికి, యుద్ధానికి సూచన. ఇంటిలో విశేషంగా అనేక ప్రాణులు కనిపించాయి, చిన్న చిన్న సూక్ష్మక్రిములు, పురుగులు కనిపించాయి, రాబోయే ప్రమాదం సూచన. ఇంటి పెంపుడు పక్షి, పెంపుడు జంతువు మరణించింది, రాబోయే సూచన. శకునాలు ఇలా అనేకం ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనం పాటించాలి. ఈ శకునాలేవి కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే నిమిత్తమై నిరంతరం దైవనామస్మరణ చెయ్యాలి. ఇది మొదటిది, పాజిటివ్ వైబ్రేషన్స్. శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఏదో ఒక దైవనామం. అలాగే శకునాలు కనిపించాయి, ఉపవాస వ్రతం పాటించాలి. శకునం కనిపించిన వెంటనే సచేల స్నానం చేసి, పొడి వస్త్రం ధరించి, భస్మము, విభూతి, బొట్టు, కుంకుమ, వారి వారి ఇష్టానికి అనుకూలంగా ఉండే బొట్టు ధరించి యథాశక్తి మంత్ర జపం చేసుకోవాలి. ఆ తదుపరి సూర్యాస్తమయం అయ్యేంత వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించాలి. ఇవేవి కుదరవండి, కార్యాలయంలో ఉన్నాం కదా, అలాంటప్పుడు మౌన వ్రతం పాటించాలి, తక్కువగా మాట్లాడాలి. నోటి ద్వారానే సమస్త వ్యాధులు వస్తాయి, సమస్త గొడవలు వస్తాయి. ఈ నోరు ఎలాంటిది అంటే అనవసరంగా ఏదో పదాన్ని పలికి ఎదుటివారిని శత్రువులను చేస్తుంది, అనవసరంగా ఏదో పదార్థాన్ని లోనికి వేసి శరీరగతమైన రోగాలను తెచ్చిపెడుతుంది. ఉపవాసం పాటించాలి, పదార్థం స్వీకరించకూడదు, మౌనవ్రతం పాటించాలి, పరాక కూడా ఎవరిని ఏది అనకూడదు. ఇలా పాటిస్తే, నోటికి సంబంధించిన నియమాలు పాటిస్తే శకున దోషం తొలగిపోతుంది.